అండి వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. ఈరోజు మనం సింపుల్గా దోశ పిండి మిగులుతుంది కదా, మిగిలితే దానితోటి పొంగనాలు ఎలా చేసుకుందామో చూద్దాము. మెత్తగా చాలా బాగుంటుందండి. లోపల కాస్త ఆనియన్స్, క్యారెట్ అవన్నీ వేస్తాం కాబట్టి కొంచెం క్రంచీగా కూడా ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓకేనా అండి? మనం ఆల్రెడీ దోశ పిండి పట్టుకుంటాం కదండి. ఆ దోశ పిండి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ అలా వంట సోడా, కుకింగ్ సోడా అంటాం కదా, హాఫ్ టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. వేసి ఒకసారి కలిపేసి ఉంచేసేయండి. ఇలా కలిపేసి ఉన్నాక దీంట్లోకి మనము ఆనియన్స్, క్యారెట్, కళ్యమకు, కొత్తిమీర అవన్నీ వేసుకోవచ్చు. దోశ పిండి ఎలా చేయాలి అనేది మాత్రం నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి. ఆల్రెడీ దోశది లింక్ ఉంది. సో ఆల్రెడీ అక్కడ పక్కకు పెట్టుకున్న వాటితోటి మనం పొంగనాలు చేసుకుంటున్నాం. వేరే సపరేట్ గా ఏమీ అవసరం లేదండి. ఒకేసారి దోశ పిండి పట్టేటప్పుడే కాస్త ఎక్కువ నానబెట్టుకున్నాం అనుకోండి, 2 టిఫిన్లు అవుతాయి. ఓకే, మనము ఆ పిండిలోకి నేను ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకున్నాను. నాకు పిండి ఆల్మోస్ట్ ఒక 2 కప్స్ మిగిలింది. ఒక ఉల్లిగడ్డ, అలాగే ఒక చిన్న క్యారెట్ పీస్. ఓకే, పెద్దగా కట్ చేసుకోవాలి. అలాగే క్యారెట్ కూడా పెద్దగా కట్ చేసుకున్నాను. ఇవన్నీ నేను చాపర్ లో వేస్తున్నానండి. అలాగే కాస్త కరివేపాకు మరియు కొంచెం కొత్తిమీర. మీరు కావాల్సి వస్తే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇందులోకి మీరు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. కొందరు అల్లం ఇష్టం ఉంటది, అల్లం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా వేరే ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి నేను పిల్లలకి కాస్త కారం ఉంటుందని నేను స్కిప్ చేసేస్తున్నానండి. వీటిని ఒకసారి మంచిగా కలిపేసుకొని, ఆల్రెడీ మనం గట్టి పిండి తీసుకున్నాం కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి, ఎక్కువ అవసరం లేదండి. చూడండి, నేను కాస్త వాటర్ యాడ్ చేస్తున్నాను అంతే. సరే, బాగా కలిపేసుకోండి. ఇవి సిమ్ లో పెట్టేసుకొని మనం చట్నీ కూడా చేసేసుకోవచ్చు. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి మనకి పొంగనాలు చేసేటప్పుడు. మరీ జారుడుగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా, కాస్త ఆల్మోస్ట్ ఒక ఇడ్లీ బ్యాటర్ లాగా ఉంటే సరిపోతుంది. మీకు ఇంకా ఆనియన్స్ ఇష్టం ఉంటే ఇంకా ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏమి యాడ్ చేసుకోకుండా కూడా చేసుకోవచ్చు అండి, ఏం పర్వాలేదు. ఓకే, సో వీటిని మనం ఇప్పుడు అప్పం మేకర్ లో పొంగనాలు చేసేది ఉంటుంది కదా, గుంట పొంగనాలు, దాంట్లో చేసుకుందాము. ఇక్కడ నేను 12 తీసుకున్నానండి గుంట పొంగనాలది. ఇందులో మనము ఆల్రెడీ ఇది కాస్త వేడయింది. సో సిమ్ లో పెట్టేసుకొని అన్నిట్లలో కొంచెం ఆయిల్ యాడ్ చేయండి, అట్లీస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ అలా, అంతే. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు సిమ్ లో పెట్టేసుకొని ముందుగా లాస్ట్ నుండి వేయండి. ఓకేనా అండి? మరి మొత్తము ఆ హోల్ అంతా ఇది నింపేసేయకండి, ఎందుకంటే మనం కాస్త సోడా వేసాం కాబట్టి పొంగుతాయి. సో కాస్త మీడియం వరకు వేసేసేయండి అంతే, నిండుగా కాకుండా. నేను మిడిల్లో లాస్ట్కి ఎందుకు వేస్తున్నాను అంటే, మిడిల్లో కాస్త తొందరగా కాలిపోతాయి, అందుకోసమని అవి లాస్ట్కి వేద్దాము. మన దగ్గర దోశ పిండి ఉందంటే ఈజీగా అయిపోతుందండి బ్రేక్ఫాస్ట్. ఇలా వేసాక పైనుంచి కూడా కొంచెం ఒక 1 టీ స్పూన్ అలా అన్నిట్లోకి అట్లా కాస్త ఆయిల్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని వీటిని సిమ్ లోనే ఉడికించుకోవాలి. చూడండి, నాకు ఒక సుమారుగా 3 to 4 మినిట్స్, 3 మినిట్స్ తర్వాత నాకు ఇలా అయిపోయాయి. సో వీటిని మనం ఫ్లిప్ చేసుకోవాలి. నేను ఒక చిన్న స్పూన్ తీసుకుంటున్నాను. నేను ముందుగా ఏంటంటే మిడిల్వి తీస్తున్నాను, ఎందుకంటే అవి కాస్త తొందరగా ఇది అయిపోతాయి కాబట్టి. సిమ్ లోనే పెట్టి చేసుకోండి, అప్పుడే లోపల కూడా మంచిగా ఉడుకుతుంది. సో వీటన్నిటిని ఇలా స్లోగా ఫ్లిప్ చేసుకోండి. ఇలా అన్ని ఫ్లిప్ చేసుకున్నాక మళ్ళీ ఒక టీ స్పూన్ అలా ఆయిల్ వేసేసేయండి. వేసుకొని మళ్ళీ సిమ్ లోనే ఉడికిచ్చేసేసుకోవాలి. మళ్ళీ ఒక 3 మినిట్స్ అలా సిమ్ లో పెట్టేసుకొని ఉడికిస్తే సెకండ్ వైపు కూడా మంచిగా కాలుతుంది. ఇప్పుడు ఒక 3 నిమిషాల తర్వాతకి మనం చూస్తున్నామండి ఇవి అయ్యాయో కాలేదో అని. చూడండి, ఈ వైపు కూడా మంచిగా కాలింది. సో ఇది అయిపోయినట్టు. వీటిని మనం తీసేసుకోవడమే అంతే.
సిమ్‌లో పెట్టేసుకొని చేసుకోవాలండి. నేను మరీ ఎందుకు చెప్తున్నానంటే లోపల మంచిగా ఉడకాలి కాబట్టి. సో, ఇవి ఫస్ట్‌వి కాస్త కాలలేదు కదా మనకి ఫ్రంట్ సైడు. వీటిని మనం ఆ లోపు ఇటు సైడ్ వేసుకుందాము మిడిల్‌లో. మిగతావన్నీ తీసేలోపు ఇవి కాస్త కాలుతాయి ఈ సైడ్‌కి కూడా. పిల్లలకి బోర్‌గా కాకుండా ఒకటే దోస అని కాకుండా అదే పిండితోటి ఇలా చేసేసుకున్నారనుకోండి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ 3 కూడా మంచిగా కాలిపోయాయి. మంచిగా లోపల కూడా ఉడికిపోయింది. సో, వీటిని కూడా తీసేసుకొని మనం నెక్స్ట్ బ్యాచ్ వేసుకుందాము. సేమ్ అలాగే మళ్ళీ కాస్త ఆయిల్ వేసేసుకొని చేసుకోవడమే. అంతే అయిపోయాయండి. వేడి వేడిగా గుంట పొంగనాలు రెడీ అయిపోయాయి. కొందరు అప్పం అని కూడా అంటారండి. హ్మ్. మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసేయండి. నా ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. బై.